Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu total bits naithe chusukundamu okasari. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఇది మనకి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుండి చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ బోత్ లాంగ్వేజెస్లో ఉంటాయండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో కూడా ఉంటాయి. సో ఎవరికి ఏది నచ్చితే అది చక్కగా చదువుకొని ఆన్సర్ చేయండి. అండ్ నేను ఇప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్కి ఏం చేస్తానంటే మీకు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి నేను మీకు క్వశ్చన్ చదువుతాను, ఆన్సర్ కూడా మీరే చదువుకొని కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అడుగుతున్నారు మొత్తం చదవకండి. సో అందుకు నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఇలా నచ్చితే ఎలా నచ్చిందని కామెంట్ చేయండి, అలా నచ్చితే అలా నచ్చిందని కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సరి కాని జతను గుర్తించండి. మీకు ఒక 3 to 5 seconds టైం ఇస్తాను. ఆన్సర్స్ మీరే కనుక్కొని కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. సరి కాని జత వచ్చేసరికి ఫస్ట్ వన్. మరి సరైనవి ఏంటేంటి? నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అలాగే అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో వచ్చేసరికి పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి వచ్చేసరికి పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. సో ఫస్ట్ అనేది సరి కానిది. మరి సరైనవి ఏంటంటే సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ 3 కూడా మనకి సరైనవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని అంటే జెనెటిక్ పొలిటికల్ తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, క్రైగ్. ఓకే, ఆన్సర్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్, క్రైగ్ అండి. సో పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముఖ్యంగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్. వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి వికాస సూత్రాల్లో సరిగా ఏవి? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వికాసం అనేది ఒక అవిచ్ఛిన్న క్రియ, వికాసం అన్ని దశల్లో ఒకేలాగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, స్కఫోల్డింగ్. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో స్కఫోల్డింగ్ ఉపయోగించలేదు. మరి ఏమేమి ఉపయోగించాడు? స్కీమా ఉపయోగించాడు, సాంఘీకరణ ఉపయోగించాడు, అనుగుణ్యత, ఇవన్నీ కూడా ఉపయోగించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, సమైక్యత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక పరిస్థితి సమైక్యత, నిరాశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అనువంశికత, పరిసరాలు రెండు కూడా. ఓకే, పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, పరిసరాలు రెండు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, గార్డెనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గార్డెనర్. నెక్స్ట్ క్వశ్చన్. సంజ్ఞానాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా,
సో సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన. ఓకేనా, సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ప్రక్షేపక పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగనే ఆమెతో తిట్లు కూడా తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ ఏంటి? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పరిహార. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగనే ఆమెతో తిట్లు కూడా తినాలని లేదు, కాబట్టి ఇది పరిహార సంఘర్షణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి విజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, విల్హెల్మ్ వూంట్. సో మొదటి విజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు విల్హెల్మ్ వూంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? నేను ఒకవేళ ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తే మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, వ్యాయామం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏంటమ్మా? వ్యాయామం అనేది ప్రాథమిక అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ అనగా ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, సమగ్రాకృతి. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, బంధురా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఏవి? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, తాదాత్మీకరణ, అంతరీకరణ. బంధురా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తాదాత్మీకరణం, అంతరీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. ఏ స్మృతి? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, తార్కిక స్మృతి. ఈ తార్కిక స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా, అనుకూల బదలాయింపు. ఓకే, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ కూడా ఆడడం నేర్చుకోదలిచాడు, కాబట్టి ఇక్కడ అనుకూల బదలాయింపు. అది అనేది సాఫ్ట్ బాల్ ఆడడం అనేది క్రికెట్ ఆడడానికి ఉపయోగపడింది, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్పీడి అనగా? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, శీల స్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, భావావేశ రంగం. శీల స్థాపనం అలాగే గ్రహించడం భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది?
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. పూరణ నియమము. పూరణ నియమము ఈ గుర్తును ఇలా వీగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపనం పూరణ నియమము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. చిరునవ్వు. క్రింది వాటిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం చిరునవ్వు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. వ్యవహారిక సత్తావాదం. ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రయోగ పరిశీలన. కృత్రిమ పరిశీలనను ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నటకు కావాల్సిన మార్గదర్శకత్వం ఏది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. విద్యాపరమైన. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నటకు కావాల్సిన మార్గదర్శకత్వం విద్యాపరమైన మార్గదర్శకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ 25th క్వశ్చన్ చూడండి. దీక్ష పూర్తి రూపం ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష DIKSHA అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఓకే, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 26th క్వశ్చన్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. MS ఆఫీస్. అప్లికేషన్ క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ MS ఆఫీస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్, 1 యోటాబైట్ దీనికి సమానం. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1 యోటాబైట్ అనేది 1024 ZBకి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ RTE అంటే RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని? మనకు సంబంధించిన అన్ని రకాల టెక్స్ట్ బుక్స్ PDFs, మెటీరియల్స్ PDFs, బిట్స్ PDFs, బిట్ బ్యాంక్స్ ఇలా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ యాప్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, 2 కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో మనకి PDFs అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను ఇంతవరకు చేసిన అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి మీరు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. ఇంపార్టెంట్ అండి, మీరు నేను చేసే ప్రతి వీడియోస్ అందులో ఉంటాయి. ఈవెన్ టెట్కి మాత్రం మనం చేసే వీడియోస్ ఫాలో అయితే సరిపోతుంది. అలా అని మీరు పుస్తకాలు చదవద్దని మాత్రం నేను చెప్పను. మీరు పుస్తకాలు చదువుతూ కూడా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. అలా అని ఒక ట్రెండ్ చూసి మేము ఫాలో అయ్యాం మాకు రాలేదంటే ఒక ట్రెండ్ ద్వారా ఏమొస్తాయండి? సో నేను చెప్పేవి క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఉన్నాయి. అవన్నీ చూస్తే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో మనకి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ ఒకసారి చూడండి, మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇవ్వండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చిన్న గౌరవం అనేది ఉంటుంది కదా. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. 1000 RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతుల ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1000 గంటలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారము 1-2 తరగతులు దీని క్రిందకి వస్తాయి. అన్ని టాపిక్స్ ఇందులో ఉన్న అన్ని టాపిక్స్ మీద బిట్స్ వీడియోస్ అయినా చేశాను లేదా క్లాసెస్ అయినా చేశాను. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. పునాది పూర్వక స్థాయి. ఓకే,
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పునాది పూర్వక స్థాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు పునాది పూర్వక స్థాయి క్రిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి నాయకత్వాన్ని ఎలా కూడా పిలుస్తారు? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ప్రజాస్వామ్య. సహభాగి నాయకత్వాన్ని ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడతో మనకి సైకాలజీ అయింది. ఇప్పుడు మనము తెలుగు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులను తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, నాగులేరు. పై పద్యంలో నాగులేరు గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించాడు? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పల్నాడు. పై పద్యంలో పల్నాడు గురించి కవి వర్ణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వేరే పద్యం ఉంది చూడండి. ఇక్కడ ఒక గద్యం ఉంది. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా, ఇది మీరు ఒకసారి చదువుకోండి. సో నేను చదివితే మీకు చిరాకు రావచ్చు. సో క్వశ్చన్ ఒకసారి చూడండి, వేమన పద్యాల్లో ఎక్కువగా ఉండే ఛందస్సు ఏది? సో నేను పద్యాల మీద గద్యాల మీద అన్నింటి మీద ఆల్రెడీ బిట్స్ వీడియోస్ చాలా చేశాను మీకు ప్రాక్టీస్ కోసం. అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి కాదండి, అన్నీ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ప్రతిరోజు అవి మీకు డైలీ టెస్ట్ల రూపంలో కండక్ట్ చేస్తున్నా. సో అవన్నీ ఫాలో అవ్వండి ఒకసారి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆటవెలది అమ్మ. ఇక్కడ వేమన పద్యాల్లో ఎక్కువగా ఉండేది ఆటవెలది ఛందస్సు. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది పూర్తిగా మీరు చదివితే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం ఏది? ఆ గద్యంలో ఉంటుంది, చూసుకొని ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, వేమన పద్య రత్నావళి. తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రచించిన గ్రంథం వేమన పద్య రత్నావళి. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు బయలుదేరగా అనే గేయాన్ని రచించిన వారు ఎవరమ్మా? బసవరాజు అప్పారావు. నెక్స్ట్ 36th క్వశ్చన్, బుధులు అనే పదానికి అర్థం ఏంటి? అర్థాలు 1 to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అర్థాలన్నీ ఒక వీడియోలో మీకు పెట్టేసి ఆ వీడియో చేశాను. అండ్ అర్థాల మీద చాలా బిట్స్ వీడియోస్ కూడా చేశాను. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పండితులు. బుధులు అనే పదానికి అర్థం పండితులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, కపి పదానికి పర్యాయ పదాలు. సేమ్ పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సంధులు, సమాసాలు అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నవన్నీ ఒక వీడియో రూపంలో అందించాను 1 to 10th క్లాస్ వరకు. అండ్ అలాగే వాటి మీద ఒక్కొక్క టాపిక్ మీద బిట్స్ వీడియోస్ కూడా చేశాను. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, కోతి మర్కటం. కపి అనే పదానికి పర్యాయ పదాలు కోతి మర్కటం. 38th క్వశ్చన్, రక్తం పదానికి నానార్థాలు ఏంటి? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఎరుపు రుధిరం. రక్తం అనే పదానికి నానార్థాలు ఎరుపు రుధిరం. నెక్స్ట్ క్వశ్చన్, అమావాస్య పదానికి వికృతి ఏది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అమవస. అమావాస్య అనే పదానికి వికృతి పదం అమవస. 40th క్వశ్చన్, ఇంట్లో ఈగల మోత బయట డాష్. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పల్లకీల మోత. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, చూస్తే నవ్వులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు ఏమిటది? చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు ఏమిటది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అద్దం. చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది, గుద్దితే గుద్దుతుంది, అద్దం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్,
ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆహా. నెక్స్ట్ క్వశ్చన్, పై వాక్యంలో అవ్యయము ఆహా. 43rd క్వశ్చన్, వృద్ధ జనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, షష్ఠీ విభక్తి. వృద్ధ జనుల యొక్క సేవ షష్ఠీ విభక్తిలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మహతి వాచకాలు అనగా. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, స్త్రీలను సంబోధించే పదాలు. మహతి వాచకాలు అనగా స్త్రీలను సంబోధించే పదాలు. నెక్స్ట్ 45th క్వశ్చన్, పద్యం బహువచన రూపం ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పద్యాలు. పద్యం బహువచన రూపం పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మను గుర్తించండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పాఠం. సుమేధ పాఠాన్ని చదువుతుంది. వాక్యంలో కర్మ పాఠం. 47th క్వశ్చన్, స్త్యా అను అక్షర క్రమం ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఆ, స్త్యా. ఓకే, స్త్యా అనేది ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఆ, ఇన్ని కలిపితే అది స్త్యా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే 48th క్వశ్చన్, క్రింది వాటిలో అనునాసికము. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, నా. అనునాసికం వచ్చేసరికి నా, ఇంగా, ఇనా, ఇనా, నా, మా, ఇవి మనకి అనునాసికాలు. 49th క్వశ్చన్, కొట్టుసురు పదంలో ఉన్న సంధి ఏది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ద్విరుక్త టకార సంధి. కొట్టుసురు టా ఒత్తు పలుకుతుంది, ద్విరుక్త టకారము అని ఉంటుందన్నమాట. ఓకే, ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము, రు కారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, వృద్ధి సంధి. అకారానికి ఏ ఐల పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము, రు కారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అర్ధరాజ్యం విగ్రహ వాక్యం రాజ్యము యొక్క అర్ధభాగము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గురువు లఘువు లఘువు చిహ్నం ఏ గణం సూచిస్తుంది? నాకు వీటిని గురువు లఘువు అని చదవడం అలవాటు లేదండి. చాలా దగ్గరలో మిస్టేక్ చేస్తుంటాను. U11 అని చదువుతాను, 11U అని చదువుతాను, 1U1 అంటే నాకు అది అలా అలవాటు అయిపోయింది. సో అడ్జస్ట్ అయిపోండి. గురువు లఘువు నాకు ఇవి అంతగా కంటే 1U అనేసి అలవాటు అయిపోయింది. సో దీనికి నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, చూసుకోండి. ఇలా వేసిన తర్వాత యా, మా, తా, రా, జ, భా, నా, సా. దీర్ఘాలు ఉన్నవన్నీ గురువులు పెట్టేయండి. గురువు గురువు గురువు. మా ఇది యా అనేది లఘువు, సా లఘువు అంటే దీర్ఘం లేదు, నా లఘువు, బా మళ్ళీ గురువు. ఓకే, జ లఘువు. అయితే ఇప్పుడు ఎలా చూస్తామంటే U11 అంటే క్లాక్ వైజ్లో చూసుకోవాలి మనం. U11 ఎక్కడ ఉంది? అదే గురువు లఘువు లఘువు ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ గురువుతో స్టార్ట్ అయ్యి లఘువు లఘువు ఎక్కడ ఉంది కాబట్టి భగనము. ఆన్సర్ భగనము అవుతుంది. అదే U1U అంటే గురువు లఘువు గురువు ఇచ్చాడు అనుకోండి, క్లాక్ వైజ్లో చూసుకోండి. ఇలా
ఇది క్లాక్ వైజ్ కదా. సో ఈ క్లాక్ వైజ్లో U1 ఎక్కడ ఉంది, ఇక్కడ యూతో స్టార్ట్ అయ్యి 1 U కాబట్టి రగణము. మగనము 3 యూలు అయితే, అదే 3 గురువులు అయితే మగనము అవుతుంది. ఇలా మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారము ఏం చెప్పాడు, U11 అనేది ఏమవుతుంది, భగనం అవుతుంది. ఓకే, 50 సెకండ్కి ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఏది? అది మీకు అర్థం కాకపోతే వీడియో ముందుకు ఒకసారి పాజ్లో పెట్టుకొని మరొకసారి వినేయండి. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. వాడు బడికి వడివడిగా వచ్చాడు. వృత్యనుప్రాస అలంకారం వచ్చేసరికి వాడు బడికి వడివడిగా వచ్చాడు అనేది వృత్యనుప్రాస అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సకర్మక వాక్యం కానిది ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. పక్షి కేరుమని అరిచింది. క్రింది వాక్యాల్లో సకర్మక వాక్యం కానిది అంటే కర్మ ఉన్నటువంటి వాక్యం కానిది ఇది. రాముడు విల్లును విరిచాడు, కౌసల్య రాముని చూసి సంతోషించింది, మరునాడే వడ్రంగులోను వెంట పెట్టుకుని వచ్చాడు. ఇవన్నీ కూడా అకర్మక వాక్యాలు. ఓకే, సకర్మక వాక్యాలు. సకర్మక వాక్యాలు అంటే కర్మ ఉండేటువంటి వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్పష్టీకరణలు. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు అంటే స్పష్టీకరణలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నాటకీకరణ వలన ప్రయోజనం కానిది ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నాటకీకరణ ప్రయోజనం కాదు. మరి నాటకీకరణ ప్రయోజనాలు ఏంటి? ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, సభా కంపం పోతుంది, విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్యబోధన ప్రయోజనం కానిది ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. పద్యబోధన ప్రయోజనం కాదు. మరి పద్య బోధన ప్రయోజనం ఏంటంటే రసానుభూతి, ఆనందానుభూతి, తాదాత్మ్యం కలుగుతుంది, సముచిత వైఖరులు పెంపొందుతాయి, నైతిక ధార్మిక విలువలు కూడా పెంపొందుతాయి. ఇవి మనకి పద్య బోధన ప్రయోజనాలు. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపార్శ్వ ఉపకరణాలు 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచట ఉంది. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఢిల్లీ. త్రిపార్శ్వ 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరం అని అభిప్రాయపడింది ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. NCF 2005. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరమని అభిప్రాయపడింది NCF 2005 అండి. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీన్ని ఏమంటారు? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నాన్ డిటెన్షన్ పద్ధతి. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీన్ని నాన్ డిటెన్షన్ పద్ధతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అండి. 61st క్వశ్చన్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్, ఐ విష్ ఐ డాష్ ఏ కార్, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్.
నాకు ఇంగ్లీష్ అంత బాగా చదవడం రాకపోవచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మాత్రం తిట్టుకోకండి, ఓకే. నేను తెలుగు మీడియం. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, హ్యాడ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్, ఐ విష్ ఐ డాష్ ఏ కార్ అంటే ఐ హ్యాడ్ ఏ కార్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్, ఓకే. ఇన్నిసార్లు ఎందుకు చదువుతున్నా అంటే మీకు చదివేటప్పుడైనా గుర్తుంటాయి. మనం ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో బద్ధకం చాలా, అందుకే వీడియోస్ కూడా ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ. చాలా మంది అడుగుతుంటారు మ్యాథ్స్ చేయండి మేడం, ఇంగ్లీష్ చేయండి మేడం అని. నేను అవి చేస్తే మాత్రం ఎక్కువ మంది చూడటం, ఎందుకంటే మనకు భయం ఆ సబ్జెక్ట్స్ అంటే. అందుకు మనం చూడడం కూడా తగ్గించేస్తాం, ఎప్పుడు కూడా మిగతా సబ్జెక్ట్సే చూస్తాం. కాబట్టి అందుకే నేను మీకు ఇన్నిసార్లు చెప్పాను అనుకోండి, కనీసం అలా లైన్ మీకు మైండ్లో ఉంటాయి, ఓకే, ఇక్కడ ఇది వస్తుందేమో అని. ఇదే క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఇదే ప్యాటర్న్లో వస్తే మాత్రం ఆన్సర్ సేమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షీ డాష్ హియర్ బై టుమారో, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. Fourth one is right answer, will have come. She will have come here by tomorrow. She will have come here by tomorrow. Okay, so next question. Choose the grammatically correct sentence from the following. Second one is right answer, I have some work to do. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్. గ్రామటికల్లీ కరెక్ట్గా ఉన్న లైన్ని చెప్పమన్నాడు. సో ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ, ఇది మనకి గ్రామటికల్లీ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పోయెటిక్ డివైస్ కామన్లీ యూజ్డ్ ఇన్ షార్ట్ పోయం. సో సరైన సమాధానం గెస్ట్ చేయండి అమ్మా, కామెంట్ చేయడానికి ట్రై చేయండి కనీసం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, rhyme scheme. Choose an example of poetic device commonly used in short poem ante rhyme scheme. Okay, next question. Choose the punctuation mark used to indicate position or contraction. So options చదువుకోండి. అన్న ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను, ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మ. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి మన రత్న కాంపిటేటివ్ అని సెర్చ్ చేస్తే మీకు అవి కనిపిస్తాయి. గ్రూప్ ఒకటి, ఛానల్ ఒకటి, రెండింటిలో జాయిన్ అయిపోండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకే. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అపోస్ట్రోప్. ఓకే, దీన్ని అంటారు, ఇది అపోస్ట్రోప్ అంటారు. ఓకే, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ ద ఇండికేట్ పొజిషన్ ఆర్ కాంట్రాక్షన్. పొజిషన్ ఆర్ కాంట్రాక్షన్కి ఏం యూజ్ చేస్తాము అంటే అపోస్ట్రోప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ in which they appear in the dictionary. Fourth one is right answer. డిక్షనరీ ప్రకారము ఫస్ట్ ఏ, సెకండ్ సి, ఇది ఫస్ట్ ఏ, సెకండ్ సి, తర్వాత థర్డ్ డి, ఫోర్త్ బి. ఓకే, డిక్షనరీ ప్రకారం స్పెషల్, స్పెసిఫై, స్పెక్టేటర్, స్పీచ్. ఓకే, స్పీచ్. ఓకే, ఇది ఫోర్త్ది. ఈ విధంగా మనకి ఒక ఆర్డర్ ప్రకారము ఉన్నాయి డిక్షనరీ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, 67th క్వశ్చన్ అమ్మా. సెలెక్ట్ ద లైనర్ దట్ షోస్ కంపారిజన్. Fourth one is right answer, correspondingly.
ఓకే, సెలెక్ట్ ద లింక్ దట్ షోస్ కంపారిజన్ అంటే కరస్పాండింగ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కాంపౌండ్ సెంటెన్స్ అడిగారు కింది వాటిలో. Fourth one is right answer. He enjoys reading books. She likes watching movies. Select the compound sentence from the following. Compound sentence ఏది అంటే he enjoys reading books and she likes watching movies. Okay, next question. Select the superlative form of the adverb quickly. Fourth one is right answer. Most quickly. Select the superlative form of the adverb quickly వచ్చేసరికి most quickly. Next question. We enjoyed ourselves at the party. అక్కడ క్వశ్చన్ ఏంటి అడిగాడు, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. Third one is right answer. Reflective pronoun. Okay, ఇక్కడ ourselves, we enjoyed ourselves the party. Identify the type of pronoun. ఆ pronoun ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. ఓకే, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 71st క్వశ్చన్. చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు క్విట్ ఆర్ సరెండర్ ఆఫెన్ ఆఫ్టర్ ఏ స్ట్రగుల్ ఆర్ ఎఫర్ట్. First one is right answer, give up. Choose the phrasal verb that means to quit or surrender often after a struggle or effort ante give up. Okay, next question, 72nd question. Choose the sentence type that gives instructions or requests. Fourth one is right answer, imperative sentence. Fourth one is right answer, imperative sentence. Choose the sentence type that gives instructions or requests ante imperative sentence. 73rd question. He said to me, how long will you stay here? Choose the indirect speech for the sentence above. Second one is right answer. He asked me how long I would stay here. He said to me, how long will you stay here ki indirect speech vachesariki he asked me how long I would stay here. Okay, so next question. Diabetes dash very common among people who consume too much fast food. Choose the correct verb that fits the blank. Fourth one is right answer is diabetes is very common among people who consume too much fast food. Okay, next question, 75th question. An expression used to convey praise. Choose one word substitute for the expression above. First one is right answer, compliment. An expression used to convey praise. Choose one word substitute for the expression above ante compliment. Next question, choose the correctly spelt word. First one commonly ade మీరు చదువుకోండి. Third one is right answer, commonality. Okay, choose the correctly spelt word వచ్చేసరికి third one is right answer. Next question, we are
aware always of the pain and horrors of war. Choose the synonym of the word aware. Second one is right answer. Informed. We are aware always of the pain and horrors of war. Choose the synonym of aware. Aware ki synonym informed. Okay, next question. He lived alone, was not a mixer, had few friends and didn't like spending time in idle chat. Choose the antonym of the word like. First one is right answer. Dislike. Okay, first one is right answer. Dislike. He lived alone, was not a mixer, had few friends and didn't like spending time in idle chat. Choose the antonym word like. Like antonym dislike. Next question. 79th question. The following is not a technique of reading. Fourth one is right answer. Extrapolating. The following is not technique of reading. Extrapolating. Okay, so next question. 80th question. The vocabulary we use to communicate through spoken form or written form is. The vocabulary we use to communicate through spoken form or written form is. First one is right answer. Active vocabulary. The vocabulary we use it to communicate through spoken form or written form is active vocabulary. Next, 81st question. Planning the blackboard work in a systematic way comes under. Second one is right answer. Pre-teaching stage. Planning the blackboard work in a systematic way comes under ante pre-teaching stage. Next question. 82nd question. A textbook should dash the teacher's instruction. Choose the option that fits in the blank. Fourth one is right answer. Supplement. Okay, a textbook should supplement the teacher's instruction. So next question, 83rd question. Passage writing andi. So నేను passage writing కోసం కూడా ఒక వీడియో చేశాను, ట్రిక్స్ వీడియో, అండ్ మ్యాథ్స్ కూడా ట్రిక్స్ వీడియో చేశాను, టోటల్కి కూడా ట్రిక్స్ వీడియో చేశాను, అవి ఫాలో అవ్వండి. సో ఇక్కడ ప్యాసేజ్ మీరు చదువుకోండి. క్వశ్చన్ నేను చదువుతాను. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. సో ఎప్పుడైనా మీరు ప్యాసేజ్ రైటింగ్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తర్వాత ప్యాసేజ్ చదవండి, అప్పుడు మీకు అనిపిస్తుంది. ఫస్టే ప్యాసేజ్ చదివితే అనవసరం వేస్ట్ కదండి, ఎందుకంటే మనకి ఎలాగో ఇంగ్లీష్ అర్థం కాదు. అంటే నేను ఎవరిని తక్కువ చేయడానికి అనట్లేదండి, నేను జస్ట్ అందరం మన ఫ్రెండ్స్గా అనేసి నేను యూజ్ చేస్తున్నాను. సో తక్కువ చేస్తున్నాను మాత్రం ఎప్పటికీ అనుకోకండి, ఎందుకంటే మీరు అందరు నా పిల్లలు. అమ్మ ఎప్పుడు కూడా తన పిల్లల్ని తక్కువ చేసుకోదు కదా, సరదాగా ఉంటుంది. ఓకే, జోవియల్గా. అమ్మను అన్నాను కదా అనేసి మరి అమ్మ మన చేసేయకండి. నాకు ఇంకా జస్ట్ 28 years ఓన్లీ. సరే, ఆన్సర్ చేశారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్ట్రీట్ performers added pleasure to the urban scene. Okay, select the correct statement based on the passage. Street performers added pleasure to the urban scene. Okay, so next question. ఇక్కడ కూడా ప్యాసేజ్ చదువుకోండి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్.
Fourth one is right answer. The urban landscape was full of life or activity. The urban landscape was full of life or activity. Okay, so next question. One of the following makes the class lively and learners practice language element lively and interestingly. So comment. Second one is right answer. Use of audio visual aids. Okay, one of the following makes the class lively and learners practice language element lively and interestingly. Use of audio visual aids. Okay, next question. Sentence structures can be practiced by. First one is right answer. Substitution tables. Okay, sentence structures can be practiced by substitution tables. Next question. 87th question చూసుకోండి. The tiger strategically attacks. Choose the option that fits the blank. Second one is right answer. From behind. The tiger strategically attacks from behind. Okay, so next question, 8th question. Select the sentence that contains a subordinating clause. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Third one is right answer. After we finish dinner we can go for a walk. Okay, contains subordinating clause lo ఉన్నది ఏంటి అంటే after we finish dinner we can go for a walk. So next question. Choose this sentence. Okay, choose the sentence in which may is expressing possibility. Second one is right answer. It may snow tomorrow. Choose the sentence in which may is expressing possibility. It may snow tomorrow. So next question. Choose the correct statement regarding the definite article the. Third one is right answer. The is used to refer to specific nouns already known to the listener. The అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? The is used to refer the specific nouns already known to the listener. Okay, so next question. Maths అండి. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే ఆన్సర్స్ చేసుకోండి. ఎక్కడైనా ఒక పేపర్ పెన్ పట్టుకొని నేను వేరువేరుగా చేసేటప్పుడు క్లియర్గా అయితే నేను మీకు ప్రతి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మీరు ఎగ్జామ్లానే రాయండి. సో ఫస్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత? సో మ్యాథ్స్కి సంబంధించి చాలా క్లియర్గా మీకు ట్రిక్స్ వీడియో చేశానమ్మా. అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎలా మీరు క్వశ్చన్ చదవకుండా ఆప్షన్స్ త్రూ ఎలా వెళ్ళిపోవాలి, ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఎలా వెళ్ళాలి, ప్రతి లెక్కకి మీకు లెక్క చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి, చాలా బాగుంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 550. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థికి 110 చొప్పున 5 విద్యార్థులకు 550 అంతే. 110 × 5 అండి. నెక్స్ట్ క్వశ్చన్. 1 బిలియన్ విలువ ఎంత? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1000 మిలియన్లు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్. 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె
మరో అంకెకు 3 రెట్లు. ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 26. ఓకే, నేను ఫాస్ట్గా వెళ్తున్నా అనిపిస్తే వీడియో ముందుకి 10 సెకండ్స్ స్కిప్ చేసుకొని క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 15y - 4 - 2y - 9 ప్లస్ 5y + 6 = 0 సాధించగా థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 2/3. ఓకే, ఈ సమీకరణాన్ని సాధించగా 2/3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1,10,592 యొక్క ఘనమూలం ఎంత? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 48. 1,10,592 యొక్క ఘనమూలం 48. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంత? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 4:5. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది మీరు నిష్పత్తిలో చేయండి, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7/8ని శాతంగా మార్చిన 4th one is right answer 87 1.5. ఓకే, 87 1/2, 87 1/2 అని. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750, దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 825. ఒక దుకాణంలో ఒక గౌన్ ఖరీదు 750, దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన మొత్తం బిల్లు 825. నెక్స్ట్ క్వశ్చన్ ఒక నగర జనాభా 25,000 నుండి 24,500 తగ్గింది, అయినా తగ్గుదల శాతం ఎంత? రెండు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 2% అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 16/5 - 7/5 యొక్క విలువ ఎంత? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 9/5. 16/5 - 7/5 యొక్క విలువ 9/5. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 మరియు 85. అయితే ఆ బృందం పొందిన సగటు మార్కులు ఎంత? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 73. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి ఈ విధంగా ఉన్నాయి, అయితే వాటి సగటు మార్కులు వచ్చేసరికి 73. నెక్స్ట్ క్వశ్చన్ రెండు పొడవులు ప్లస్ 2 వెడల్పులు ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ దీర్ఘచతురస్రపు చుట్టుకొలత. 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు ఈక్వల్స్ టు దీర్ఘచతురస్రపు చుట్టుకొలత. నెక్స్ట్ క్వశ్చన్
5 భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరు ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, పంచభుజి. 5 భుజాల సంఖ్య గల బహుభుజిని పంచభుజి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 3D అంటే త్రిమితీయ ఆకారం కానిది ఏది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, కాగితం. క్రింది వాటిలో త్రిమితీయ ఆకారం కానిది కాగితం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది కోణాలలో పూరక కోణాల జత ఎంత? 105వ క్వశ్చన్ చూడండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 35 డిగ్రీలు 55 డిగ్రీలు. 35 55 కలిపితే ఎంత అవుతుంది? 90 అవుతుంది కదా. ఇది మనకి పూరక కోణాల జత అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సమఘనం యొక్క ఘన పరిమాణం యొక్క సూత్రం ఎంత? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఏ క్యూబ్. సమఘనం యొక్క ఘన పరిమాణం యొక్క సూత్రం ఏ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్, a square into 2a whole power 22 into 4a power 26 లబ్ధం ఎంత? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఏ యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా కదా. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 8a పవర్ 50. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 108 క్వశ్చన్, 5pq ఇంటూ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p ప్లస్ q విలువ ఎంత? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 5/2 q ఇంటూ p మైనస్ q. ఓకే, 5/2 q ఇంటూ p మైనస్ q. నెక్స్ట్ క్వశ్చన్, 3 ఇంటూ 10 పవర్ -5 సాధారణ రూపంలో తెలపండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 0.00003. ఓకే, 10 పవర్ -5 సాధారణ రూపం 0.00003. నెక్స్ట్ క్వశ్చన్, 2x² ప్లస్ x మైనస్ a ఈక్వల్స్ టు 5లో x ఈక్వల్స్ టు 0 అయినా a విలువ ఎంత? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, -5. 2x² ప్లస్ x మైనస్ a ఈక్వల్స్ టు 5లో x ఈక్వల్స్ టు 0 అయినా a విలువ -5. సో నెక్స్ట్ క్వశ్చన్, 100 లీటర్లను మిల్లీ లీటర్లలోకి మార్చిన థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 1,00,000. 100 లీటర్లను మిల్లీ లీటర్లలోకి మార్చిన 1,00,000. నెక్స్ట్ 112th క్వశ్చన్, లీప్ సంవత్సరం కానిది ఏది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 1994. ఇది 4తో భాగించబడుతుంది కానీ 400తో భాగించబడదు, కాబట్టి ఇది మనకి లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘగణం యొక్క ఎత్తు సెంటీమీటర్లలో తెలపండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 25. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘగణం యొక్క ఎత్తు సెంటీమీటర్లలో 25 అండి. నెక్స్ట్ క్వశ్చన్,
28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 616. చూసుకోండి, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 616. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ మెథడాలజీ. గణితంలోని వివిధ శాఖల మధ్య తేడా, ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అంతర్గత సహసంబంధం. గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం అంతర్గత సహజ సంబంధం అవుతుంది, సహసంబంధం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువని తెలుపుతుంది. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, సంకుచిత విలువ. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలైన సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది సంకుచిత విలువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమాన్ని సూచిస్తుంది. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, సారూప్య నియమం. సారూప్యత గల భావనలు లేదా అంశాలు అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది సారూప్య నియమం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడము, పట్టికల్లో నమోదు చేయడము, సమాచారాన్ని విశ్లేషించడము, అభిప్రాయాలను వ్యక్తపరచడము వంటివి క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సారీ అండి, డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. అమ్మను మా హస్బెండ్ కాల్ చేశారు 2 times కూడా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ప్రాజెక్ట్ పని. ఓకే, విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడము, పట్టికల్లో నమోదు చేయడము, సమాచారాన్ని విశ్లేషించడము, అభిప్రాయాలను వ్యక్తపరచడము వంటివి క్రింది వాటిలో ప్రాజెక్ట్ పనికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, కరికులం అనే పదం ఏ భాషకు సంబంధించినది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, లాటిన్ భాషకు. కరికులం అనే పదం లాటిన్ భాషకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, సంగ్రహణాత్మక మదింపు. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం సంగ్రహణాత్మక మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఈవీఎస్ అండి. ఈవీఎస్ చూసుకుందాము మనము. సో ఫస్ట్ క్వశ్చన్, ఈవీఎస్లో గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం అనేది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, రూప విక్రయం. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం అనేది రూప విక్రయం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి.
4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపిక ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది విద్యుత్ అధమ వాహకం ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్వేదన జలం అనేది విద్యుత్ అధమ వాహకం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో వినియోగిస్తారు. దేంట్లో వినియోగిస్తారు? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సైడ్ వ్యూ మిర్రర్. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని సైడ్ వ్యూ మిర్రర్లో వినియోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నానో సెకండ్ అనగా సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్లో బిలియన్ వంతు. ఒక నానో సెకండ్ అనగా సెకండ్లో బిలియన్ వంతు. నెక్స్ట్ క్వశ్చన్, క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా ఎంత శాతం? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 97%. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా 97%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. చెవి తమ్మె. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవము చెవి తమ్మె. సో నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ ఏది? నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ ఏది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. బాష్పోత్సేకం. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. దారం. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును దారం ద్వారా కొలవవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. డక్ వీడ్. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ డక్ వీడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువ ప్రాంతాల్లో సాధారణ రవాణా సాధనం ఏది? మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఒక పేరు, నేను కోరుకున్నదే పేరు. సో నాకు ఆ పేరు వస్తే చాలని కోరుకుంటున్నా. అందుకే నేను ఎటువంటి యాప్స్ కూడా పెట్టట్లేదు. డబ్బుల కోసం ఏది చేయట్లేదు. మీకోసం బుక్స్ చేసినా కూడా అది నేను వాళ్ళ దగ్గర అమౌంట్ ఏం తీసుకోకుండానే చేస్తున్నానమ్మా. మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఎంత చేసినందుకు మిమ్మల్ని నేను అడిగేది జస్ట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఈ 3 మాత్రమే అడుగుతున్నాను. సో ప్లీజ్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా, బెడ్స్ పీడిఎఫ్స్ అయినా, అండ్ అలాగే మెటీరియల్స్ పీడిఎఫ్స్ అయినా ఏదైనా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ మనవి కనిపిస్తాయి. రెండింట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోలు, 1000 బిట్స్ వీడియోలు, 500 బిట్స్ వీడియోలు, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను బిట్స్ వీడియోస్ చేశాను. ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను మాత్రం అతి త్వరలో చేస్తాను. మీ సపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే సపోర్ట్ లేకపోతే ఒక్కోసారి నేను కూడా నాకు కూడా చేయాలి అనిపించదు. సో ప్లీజ్, ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్లెడ్జ్లు. ధ్రువ ప్రాంతంలో సాధారణ రవాణా సాధనం ఏది అంటే స్లెడ్జ్లు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాల్లో వినియోగించిన ఉద్యోగుల సంఖ్య ఎంత? నియోగించిన ఉద్యోగుల సంఖ్య.
గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాల్లో నియోగించిన ఉద్యోగుల సంఖ్య ఎంత? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 11. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాల్లో వినియోగించిన ఉద్యోగుల సంఖ్య 11 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఝురియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బొగ్గు. ఝురియా రాణిగంజ్ గనులు బొగ్గుకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, సరి కాని జతను గుర్తించండి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సముద్రగుప్తుడు మౌర్యులు. ఇది మనకి కాదు. సరి అయినవి ఏంటేంటి? గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, నారసింహవర్మ పల్లవులు, పులకేశిటు చాళుక్యులు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, నారసింహవర్మ 1 పల్లవులు, పులకేశిటు చాళుక్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్, పోలీసు విధి కానిది ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. పోలీస్ విధి కానిది ఏది? ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. నెక్స్ట్ క్వశ్చన్, వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. ఎవరి కాలంలో? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చోళులు. చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారము మైదాన ప్రాంతాల్లో ఉండవలసిన కనీస అటవీ శాతం ఎంత? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 20%. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారము మైదాన ప్రాంతాల్లో ఉండవలసిన కనీస అటవీ శాతము 20%. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికా గాంధీ ఇతన్ని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా గాంధీ అని నెల్సన్ మండేలాను పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం ఏది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 1885. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం 1885. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఏ నగరాన్ని? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అహ్మదాబాద్. అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం ఏది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ యక్షగానం. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం యక్షగానం. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపీఠకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బౌద్ధ మతం. త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య ఎంత? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 25. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య 25. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ఎవరు?
ప్రాంజల్ పాటిల్ భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి ఏది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. వ్యాసరూప ప్రశ్నలు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. జేఎస్ స్టీవెన్సన్. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు జేఏ స్టీవెన్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అవగాహన. విద్యార్థుల భావనలు, సిద్ధాంతాలు, సత్యాలను వివరిస్తారు. వివరేవన అనేది అవగాహన అనే లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. పట నైపుణ్యం. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం పట నైపుణ్యం క్రిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఏ పద్ధతి? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. చర్చా పద్ధతి. ఉపనిషత్తుల్లో చర్చా పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను, ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మన ఛానల్కి ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని ఫ్రీగా చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాల్సినవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కిల్ ప్యాట్రిక్. ఓకే, కిల్ ప్యాట్రిక్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను, ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు కిల్ ప్యాట్రిక్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.